హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ ఆఫ్ రుద్రాంశ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు ఒక రెసిపీతో అయితే వచ్చేసామన్నమాట. సో ఆ రెసిపీ ఏంటి అని అంటే ఆంధ్ర స్పెషల్ తాటి గారెలు. సో వీటిని తాటప్పాలని కూడా అంటారు. తాటికాయతో చాలా రెసిపీస్ చేస్తారు కదా. సో తాటప్పాలు, తాటి గారెలు, తాటి రొట్టె, తాటి ఇడ్లీలు. సో తాటప్పాలకి తాటి గారెలకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, తాటి గారెలు అంటే మనం గారెలు చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో అదే షేప్లో చేస్తామన్నమాట. సో మెయిన్ అయితే నాకు తాటప్పాల కిందంటే ఇష్టం అని చెప్పేసి మా అమ్మమ్మ అయితే అలా చేస్తుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ప్రాసెస్ అంతా చూసేయండి స్కిప్ చేయకుండా. అలా ఫస్ట్ అయితే తాటికాయలు నేలకేసి కొట్టాలన్నమాట. నేలకేసి కొట్టాలి అని అంటే నార్మల్గా ఇలా బండకేసి బాదామంటే అది ఈజీగా సపరేట్ అయ్యి ఈజీగా పీల్ ఆఫ్ అవుతుంది అనమాట. సో అలా కొట్టిన తర్వాత టెంకులు సపరేట్ చేసి పైన ఉన్న తొక్కలు తీసిన తర్వాత ఇలాగా ఒకసారి ఆ తాటికాయలు ఒకదానికొకటి తొక్క తీసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసుకుని కొట్టుకుంటే గుజ్జు అనేది మంచిగా వస్తుంది. తర్వాత పళ్ళెం పెట్టి అలాగ తాటి పీసం తీసేది పెడతారన్నమాట. తాటి పీసం తీయడానికి అనేది అది ఒకటి సపరేట్గా ఉంటుంది. సో దాని మీద పెట్టి తాటి పీసం అయితే చేయాలి. ఇక్కడైతే నేను చేస్తున్నా కానీ నా వల్ల అయితే అవ్వట్లేదు, నాకు కుదరట్లేదు అని ఇంకా మా అమ్మమ్మ అయితే తీసుకొని మా అమ్మమ్మ అయితే రంగంలోకి దిగిందనమాట. సో మా అమ్మమ్మ అయితే తాటి పీసం తీస్తుంది. అది తీస్తున్నంతసేపు అలా చూస్తూ ఉన్నాం అనమాట. సో తాటి పీసం తీయడం ఈజీ అనుకున్నాం కానీ చాలా కష్టం, అది ఎక్కడ కింద పడిపోతుందా ఏంటి అని చెప్పేసి అయితే చాలా భయం వేస్తుంది. సో తాటి పీసం తీయడం అయితే అయిపోయింది. ఇంకా మా రుద్రాంశ్ అయితే వీళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పేసి చూస్తున్నాడు అనమాట. సో మా అమ్మమ్మని అయితే పని చేసుకొనియట్లేదు. నేను ఆపినవాడు ఆగడం లేదు. పిల్లలు అంతే కదా, ఏం చేస్తే ఏమొద్దంటే అదే చేస్తారు. వాళ్ళు ఏమైనా చేస్తున్నామంటే ప్రతిదీ ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు అనమాట. సో ఆ తాటి టెంకలు అయితే తీసుకొని మంచిగా వాడు లాగుతున్నాడు ఏంటా అని చెప్పేసి అలా చేస్తున్నాడు అనమాట. సో ఇంకా వాడు ఆట వాళ్ళలో ఉన్నాడు. ఇంకా కుర్చీలో కూర్చోబెట్టి ముందు కొన్ని సామానం బొమ్మలు వేస్తే ఆడుకుంటున్నాడు. ఇక్కడైతే మా అమ్మమ్మ తాటి పీసం తీస్తుంది. పాపం అడిగానని చెప్పేసి ఎంతో ప్రేమగా చేస్తుంది అనమాట. అంతే టేస్టీగా అయితే వచ్చినాయి. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరినాయి అనమాట. ఇంకా మా వాడు ఉన్నాడు. ఇంకా నేనైతే కొన్ని సెల్ఫీ వీడియోస్ అయితే అట్లా తీసుకున్న తర్వాత మంచిగా వాడైతే సపోర్ట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా అలా పీస్ తీసిన తర్వాత తాటి పీసం వచ్చాక తాటి టెంకులు అయితే ఉంటాయి కదా, సో అవైతే చప్పలిస్తున్నాను అనమాట, సీకుతున్నాను. అలా చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట, టేస్టీగా అనిపిస్తాయి. ఎంతైనా విలేజ్ బుద్ధులే కదా. సో మా వాడికి చూపిస్తే వాడు చీచి నాకు వద్దు అన్నట్టు ఏంటో రకంగా పెట్టాడు ఫేస్. అది అయిపోయిన తర్వాత తాటి పీసం తీసుకున్న తర్వాత సో ఇలాగా జల్లెల్లో వేసుకొని కింద ఒక పాత్ర పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే గుజ్జు మొత్తం వెళ్తుందంట. అంటే దాంట్లో ఉన్న పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ అనేది వెళ్ళకుండా జల్లెల్లో ఉండిపోతుంది. ఆ పీస్ ఉంటే తినేటప్పుడు మనకు చిరాకుగా తగులుతుంది పంటికి. సో అలాగా తిప్పుకుంటూ ఉంటే తాటి పీసం అనేది జల్లెల్లో మంచిగా పీసం అనేది జ్యూసీ అనేది మొత్తం దిగిపోతుంది అనమాట కిందకి. పీస్ అనేది పైకి ఉండిపోతుంది, చూసేయండి. సో తాటి పీసం ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలన్నమాట. సో బెల్లం కూడా మెత్తగా కొట్టుకొని వేసుకుంటే మనకి బెల్లం మంచిగా అందులో కరిగిపోతుంది. సో ఆ బెల్లం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట. ముక్కలు ఏమైనా తగిలితే చేతికి మనం చేత్తో మెదిపితే మెత్తని బెల్లం అయితే దాంట్లో కలిసిపోతుంది. అది అయిపోయిన తర్వాత అందులోకి రవ్వ వేసుకోవాలి. ఇది బొంబాయి రవ్వ అనుకుంటే సంథింగ్ ఏదో బొంబాయి రవ్వే. సో ఆ బొంబాయి రవ్వ కూడా వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి, మెత్తగా అయ్యే వరకు మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో మంచిగా అవి మనం ములిగే వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మా వాడైతే వచ్చేసాడు అనమాట. సో ఆయిల్ వేసుకున్న తర్వాత
ఆయిల్ బాగా హీట్ అయ్యాక సో మనం షేప్ చేసుకుంటాం కదా, సో కవర్ కానీ అరిటాక్ కానీ ఏదైనా పర్లేదు, దాని మీద షేప్ తీసుకొని వేసి నూనెలో వేసేసుకోవడమే. అలాగా మనకి ఎన్ని కావాలంటే ఆ ప్యాన్కి ఎన్ని అయితే పడతాయో అన్ని తాటికారులు వేసుకోవాలి. వేసుకున్నాక మనం ఇంకా వాటిని కదుపుకుంటూ ఉండాలన్నమాట. సో వెంటనే కదపకూడదు, కొంచెం అవి షేప్ అవుట్ అయ్యి కొంచెం తేలిన తర్వాత నూనెలో అలా కదుపుకుంటూ ఉంటే సరిపోతుంది. సో కదుపుకున్న తర్వాత అవి బాగా వేగాయి అనుకుంటే, వేగిన తర్వాత అవి తీసేసుకొని కింద ఒక మనం పేపర్ వేసుకొని వేసామనుకోండి, సో అవి ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్లోకి దిగిపోతుంది. సో అలాగైతే అవి అయితే లాస్ట్కి వచ్చేసినాయి అనమాట. సో బాగా ఫ్రై అయిపోయినాయి ఆయిల్లో, తీసేసుకొని ఆ ప్యాన్లో వేసేసుకోవడమే. సో ఇదే అనమాట ప్రాసెస్. అయితే తాటికారలు అయితే మనకి రెడీ అయిపోయినాయి. లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే సీజన్లో మా అమ్మమ్మ తాటికారలు చేసింది. సో అప్పుడు నేను ఏంటంటే బాలింత అనమాట, 1 month అయింది నాకు డెలివరీ అయ్యి. సో పథ్యం అయితే చేపిస్తారు కాబట్టి నేనైతే తినడానికి లేదు, వాళ్ళందరూ నా ముందు తింటుంటే నాకైతే మంచిగా నోరూరింది. సో అప్పుడు ఏం చేశానంటే, ఎవరు చూడకుండా అందరూ పడుకుంటారు, ఆఫ్టర్నూన్ మనకి లంచ్ పెట్టిన తర్వాత పడుకొనివ్వరు కదా, సో పడుకోకూడదు తేడా వాతం చేస్తుంది అని చెప్పేసి. సో అప్పుడు ఏం చేసా అంటే, అందరు పడుకున్నాక వెళ్ళి చిన్న బయట అయితే టేస్ట్ చేస్తాను అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు ఈ ఇయర్ అయితే ఇంకా మనకి అలాంటి పచ్చళ్ళు అవి ఇవి ఏం లేవు కాబట్టి ఇంకా మన ఇష్టం అనమాట. సో మంచిగా అయితే తినేసేయచ్చు. కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట, మంచిగా వచ్చినాయి. సో మీకు చూపించే లోపే నేను టేస్ట్ చేసేసాను, చేతిలో పెట్టుకొని మీకు చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వన్స్ ట్రై చేయండి. ప్రాసెస్ అయితే పెద్దదే కానీ చేసుకుని తిన్నాక ప్రాసెస్ అంత కష్టపడింది మొత్తం మర్చిపోతాము. నేను చెప్తున్నాను కదా, చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.